లేని కుంభకోణాన్ని సృష్టించిన చంద్రబాబు లిక్కర్ స్కామ్ తో సాధించింది ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ఎవరివో 11 కోట్లు తీసుకువచ్చి తప్పుడు ప్రచారం చేశారు అన్నారు. రాజకేశ్రెడ్డి కోర్టులో కేసు వేయడంతో అసలు విషయం బయటపడింది అన్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి మరీ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేశారు అన్నారు. రాజకేశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సిట్ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అన్నారు సతీష్ రెడ్డి. మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్ళల్లో పెట్టారు. లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము. ఇటీవల కూర్చొని 11 కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేశారు. రాజ్ కసిరెడ్డి అనే అతను కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి, లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా? ఈ సిట్ అధికారులు ఏం చేశారు? కోర్టును అంతా కూడా తప్పుదోవ పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం, అవన్నీ కూడా రొటీన్గా కలిసిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పించేటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ధైర్యంగా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి.